నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడున్న కలికాలంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనకాల పరిగెడుతూ ఉన్నారు. మళ్ళీ డబ్బే మన వెనకాల రావాలి అంటే ముద్ర, శ్వాస, మంత్రం, యంత్రం ఈ 4 ఉపయోగించి డబ్బుని అట్రాక్ట్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చండి. కాకపోతే వారి యొక్క విధానాన్ని పట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మంత్రము, యంత్రము, శ్వాస, ధ్యానము, ముద్ర ఇవన్నీ లేకుండా కూడా డబ్బు సంపాదించేది ఉన్నది. ఎందుకంటే మన పెద్దలు ఎవరైనా సంపాదించి పెట్టారనుకోండి, ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అవసరం లేదు అవన్నీ. ఉన్నది ఖర్చు పెట్టడానికి టైం సరిపోదు. మరి ఇంకా కొత్తగా వాళ్ళు చేసేది ఏంటి కదా. ఎవరైనా లేని వాళ్ళకి మాత్రమే బాధ, ఇబ్బందులు ఉంటాయి. కష్టపడే వాళ్ళకి ఏ ముద్ర, ఏ హోర, ఏ యోగం అవసరం లేదు. మనం ఎన్నైనా చెప్పనేయండి, ఉండండి గురువుగారు ముందు నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఈజీ మనీ రావాలి అనుకుంటారో, ఎవరైతే బెట్టింగ్లు పెట్టి రావాలనుకుంటారో, కూర్చుని దగ్గరికి వెళ్ళి డబ్బు సంపాదించాలనుకుంటారో వారికి మాత్రమే అవసరం. ముఖ్యంగా అప్పు ఇచ్చి ఉన్నారనుకోండి, అప్పు రావడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఇబ్బంది పడకుండా అప్పు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సహజంగా ఉంటుంది. డబ్బు నేను నిలబడటానికి, నేను సంపాదించుకోవడానికి, నేను సాధించుకుని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాలి అనుకోవడం ధర్మం. అతిగా డబ్బు సంపాదిస్తే మళ్ళీ దాన్ని కాపాడుకోలే చచ్చిపోవాలి. అదొక టెన్షన్. కాబట్టి మనము నిజంగానే కష్టాల్లో ఉన్నాము, ఏ గురువు దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు, డబ్బులు పోతున్నాయి కాబట్టి పరిహారం దొరకట్లేదు. నాకు డబ్బు ఉంటే నేను నలుగురు సహాయం చేస్తానని చెప్పను, కానీ డబ్బు ఉంటే నాకు, నా కుటుంబానికి బాగుండేలా చూసుకుంటాను. ఇంకోటి ఏంటంటే డబ్బు మనకి వ్యసనం. ఈరోజు మనం అనుకుంటాం నాకు ఈ నెలలో 50,000 వస్తే సరిపోతుందండి ఈరోజు కష్టాలకి అనుకుంటాం. నెక్స్ట్ మంత్ ఏమనుకుంటాం అంటే అబ్బా 50,000 కష్టాలు ఉన్నాం, ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తే దాచిపెట్టుకుంటాను అనుకుంటాం. 3 నెలలు ఏమనుకుంటాం అంటే ₹1,00,000 ఏకంగా వచ్చేస్తే, అంటే అది అంతం లేదు. డబ్బు వెనక మన వెనక డబ్బు అనేది అంతం లేనిది. అది డబ్బు ఎంత వచ్చినా మనకి తక్కువేం కాదు కదా. ఇప్పుడు మీకు ఎంత గిఫ్ట్ ఇచ్చినా, ఎంత ఇచ్చినా తక్కువ కాదు కదా డబ్బు అయితే. అన్సాటిస్ఫాక్షన్ డబ్బు అనేది అది చాలా ప్రమాదకరమైంది డబ్బు. కాబట్టి నిజంగానే కష్టాల్లో ఉన్నాం, అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, కానీ ఏ ఉపాసన చేసినా ఏదో సమస్య దొరుకుతూ ఉంది అంటే ముఖ్యంగా మనకి డబ్బు రాకపోవడానికి గల కారణాలు ఎతకాలి. నిజంగా మన జాతకంలో ఏదన్నా పితృదోషాలు ఉన్నాయి, పితృలకి మనం సేవ చేయట్లేదు అంటే మనకి డబ్బు రాదు, వచ్చిన డబ్బు నిలబడదు. స్త్రీ దోషం ఉంటుంది, స్త్రీకి కూడా స్త్రీ దోషం ఉంటుంది, పురుషునికి కూడా స్త్రీ దోషం ఉంటుంది. అలా స్త్రీ దోషం ఉన్నప్పుడు వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే కాలసర్పదోషం, నాగదోషాలు ఉంటాయి. ఇదేంటంటే డబ్బు పాస్ట్ అనమాట, ఎంతైతే వస్తుందో అంతకంత వెళ్ళిపోతూ ఉంటుంది. సపోజు ఈరోజు నాకు ఏం అవసరం లేదు కానీ ₹1,00,000 డబ్బులు వచ్చినాయి ఈ రోజున, కానీ రేపు మనకు తెలియకుండా 1,10,000 వెళ్ళిపోతాయి. ఇది మన జాతకంలో కాలసర్పదోషం, కుజ దోషం ఉండటం వల్ల అయితే దోషాలు ఉంటే కూడా డబ్బు నిలవదు, వెళ్ళిపోతూ ఉంటుంది. రెండోది మనకి దశ అంతర్దశలు, మన జాతకంలో దశ అంతర్దశలు ఉంటాయి. దీని ద్వారా మన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. నిందలు పడతా ఉంటాం, మళ్ళీ కేసుల్లో వాటిలో వీటిలో డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియదు మనకు కూడా ఇంత ఉందా అని, ఎవరియో నెత్తిని వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ దశాంత దశలు నడుస్తూ ఉంటాయి. ఇక మనమే చేయించేటువంటి క్రియలు, వీళ్ళు బతకూడదు, వీళ్ళు సుఖంగా ఉండకూడదు, వీళ్ళ జీవితంలో ముందుకెళ్ళకూడదు అనుకుంటే మనకు అష్టదిబ్బంది అయిపోద్ది, కట్లు పడిపోతాయి. అప్పుడు మన దగ్గర ఎంత చేసినా నిలకడగా ఉండదు. ఏదో సమస్య వస్తుంది, మనోడు వస్తాడు, కొడతాడు, డబ్బు తీసుకుపోతాడు. కొడుకు వస్తాడు, వాడికి ఇచ్చాడు నాకు ఇవని చెప్పి తీసుకుపోతాడు. కూతురు వస్తుంది అంటే వాళ్ళిద్దరు ప్రేమగా నీకు లేని ప్రేమ అంటది. అంటే తెలియకుండానే డబ్బు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వీళ్ళకి రోగాల నొప్పులతో పోతూ ఉంటుంది సగం డబ్బు. అది ఏంటంటే మనమేం చేయించినట్టు క్రియలు. అలానే ఇంటికి చేతబడి చేస్తారు, ఇంటికి చేతబడి చేయడంతో డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటికి కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇంట్లో సుఖం ఉండదు, ఎవరు కూడా పడదు. ఇలాంటప్పుడు కూడా డబ్బు అనేది నిలకడగా ఉండదు. డబ్బు ఉండాలి అంటే ముఖ్యంగా అన్యోన్యంగా ఉండాలి. ఆడవాళ్ళని నేర్పియకూడదు, ఆడవాళ్ళు నేర్పించిన వాళ్ళకి డబ్బులు ఉండవు. అన్యోన్యంగా లేకుండా ఇంట్లో చికాకులు పరాకులు ఉండేసి, చెట్టుకొలు కొట్టుకొలేసి ఎప్పుడు కొట్టుకోవడం, వాదన, గొడవలు, కోపాలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, డబ్బు నిలకడగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. మీరు ఎన్నెన్నో ఉపాసనలు చేయండి, డబ్బు నిలకడగా ఉండనే ఉండదు. కాబట్టి ముందు మనము పాటించవలసినటువంటి నియమాలు పాటించాలి. ఆ తర్వాతనే ఉపాసన అయినా, యంత్రమైనా, మంత్రమైనా, హోర అయినా, దీక్ష అయినా సరే ముందు ఇవి చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నా కూడా నాకు ఉండట్లేదండి, నేను డబ్బు వచ్చి నేనేం చేయనండి, నాకు ఎంత అవసరం అంతే తీసుకుంటాను, నా మీద నమ్మకం ఉంది అనుకుంటారు ఎవరైనా. అంటే డబ్బు రావడానికి అలా మార్గాలు వెతకాలి. డబ్బు ఊరికే రాదు, మార్గాలు ఉంటాయి. నేను జాబ్ చేస్తేనే డబ్బు వస్తుంది. డబ్బు ఊరికనే ఎలా వస్తుంది? నాకు డబ్బు రావాలని మొక్కుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే
మనకి ఆకలి అవుతుందంటే ఎక్కడికైనా వెళ్ళేసి మన చుట్టాలింటికి వెళ్ళగానే ఆకలి అవుతుంది అడుగుతాం, కానీ నాకు పిజ్జా కావాలి, నాకు బర్గర్ కావాలి అంటే మనం తినేటప్పుడు అది తీసుకొచ్చాడు మనం అయిపోతాం. కాబట్టి పెట్టాల్సింది కూడా పెట్టరు అప్పుడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడికి కానీ మనం ఇచ్చేటువంటి మంత్రము, యంత్రము, తంత్రము ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా మనం మొక్కుకోవచ్చు. నాకు ₹1,00,00,000 కావాలని చెప్పకూడదు. ₹1,00,00,000 వాళ్ళ దగ్గర ఉండవు, దేవుడి దగ్గర డబ్బులు ఉండవు, వచ్చే మార్గాన్ని చూపిస్తారు. మనం ఏంటంటే నాకు మార్గం కావాలని కోరుకోవాలి. నేను ఇలా ఉన్నాను, నాకు డబ్బు వచ్చే మార్గమో లేకపోతే నేను నిలబడే మార్గమో, నేను ఎలాగ ఉండి నా దగ్గర ఏముంటే నేను ఇంకా మంచి చేయగలుగుతాను, ఆ మార్గం నాకు కావాలి. ఇది కోరుకొని చేస్తే ప్రతిఫలం ఉంటుంది. నాకు డబ్బే కావాలని కోరుకొని చేస్తే డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. దేవుడి దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. గాంధీ గారు ముద్దిచ్చిన నోట్లు దేవుడి దగ్గర ఎందుకు ఉంటాయండి? ఒకవేళ ఉండి లేసినా కూడా పాలకులే కదా వాడతారు. మరి దేవుడు తీసుకోడు కదా. దేవుడు తీసుకునేది ఏంటి అంటే మనం పెట్టేటువంటి ప్రేమతో పెట్టేటువంటి నైవేద్యం, ప్రేమతో మనం నమస్కారం చేస్తాం కదా, ఆ ఒక దీవెన, ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తారు మనల్ని. కాబట్టి మనం చేసే ప్రతిక్రియలో కూడా నమ్మకము, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. అంతే కనుక నాకు 10 కోట్లు కావాలండి, లక్ష్మి గారు పంపించేస్తారా అంటే, వినాయకుడి గారు పంపించేస్తారంటే వాళ్ళ దగ్గర గాంధీ గారు ముద్రించిన నోట్లు ఉండవు, వాళ్ళు పంపిరు. కానీ నువ్వు వెళ్ళే దారిలో నీకేం సమస్య రాకుండా ఉండేలాగా అక్కడ నీకు అన్ని విఘ్నాలు క్లియర్ చేసి నువ్వు మంచి మార్గంలో ఉండేలాగా వాళ్ళు చూస్తారు. మనం ఆ మార్గాన్ని వెతకాలి. ఆ మార్గాన్ని వెతికే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఆ దాంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పడానికి అయితే ఉంటుంది. ఇది ఈ ముద్ర ఉంటుంది, ఇది బోల్ ముద్ర అంటారు, ఆలయ ముద్ర, బోల్ ముద్ర అంటారు. ఇలా ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఇది బోల్ ముద్ర అంటారు. ఏది డబ్బు రావడానికి చేసేది. మనకి హోరాలో చేసేటప్పటికి మళ్ళీ దీని ముద్ర మారిపోతుంది. అంటే ప్రాణి హీలింగ్ల ముద్రలు ఇలానే ఉన్నా వేరేలాగా ఉంటాయి. డబ్బు రావడానికి మాత్రం చేసేదానికి ఇది సూర్యోదయం ఉదయించేటువంటి ఇది ఉంది కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, మాట్లాడుకున్నప్పుడు ఇట్లా మనకి ఎక్కడ మీటింగ్ ఉంటుంది, ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు ఇలాగా ఈ బోల్ ముద్ర అంటారు. ఇలా చేస్తూ ఉండమంటారు, ఇలా చేస్తూ ఉండాలి, ఇలా బోల్ ముద్ర అంటారు. ఈ ముద్ర ఏమైందంటే మనకి ఒకప్పుడు పొలాలు ఉండేవి, అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, పొలాలు ఉంటాయి. ఒకప్పుడు పొలాలకి ఇప్పుడు పొలాలు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు బోర్లు వేస్తారు అన్నింటిలో. అప్పుడు అట్లా కాదు, నీరు వెళ్తూ ఉంటుంది, ఒక ఇవి ఉంటాయి అన్నమాట, తొట్టులు ఉంటాయి, అటు ఇటు ఈ నీళ్లు ఇక్కడ తీసి పొలాల్లో వేస్తూ ఉంటారు. ఆ వేసినప్పుడు ఏమైందంటే ఒక బోల్ ఉంటుంది, ఈ తొట్టి ఉంటుంది అన్నమాట. ఆ తొట్టి ఏమైందంటే ఇలా ఉయ్యాల్లో ఊగుతుంటుంది. ఆ తొట్టి ఇట్లా ఉంగినప్పుడు నీళ్లు వస్తాయి, ఇలా పోసినప్పుడు అలా వెళ్ళిపోతాయి అన్నమాట. మళ్ళీ ఖాళీ తీటి వస్తుంది. అదేవిధంగా మనకి ధనధాన్యాలు పండుతాయి, పంటలు పండుతాయి. ఆ పంటలు మనకి ఇంటికి వస్తే సంవత్సరం పొడుగుతో తింటూ ఉంటారు. అలానే బోల్ ముద్ర ఏం చేస్తుందంటే మన యొక్క పంచకర్మలు ఉంటాయి, పంచభూతాలు ఉంటాయి కదా, అలానే పంచకర్మలు మనం చేసేటువంటి క్రియల ద్వారా వచ్చేటువంటి ఏర్పడేటువంటి నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివిటీస్ పోవాలి. మనలో అక్కడికి వెళ్తే పని అవుతుందో లేదోలే అనేది కాదు, పని అవుతుంది. ఆ ఒక బలాన్ని మనకి ఇస్తుంది ఈ ముద్ర. ఇప్పుడు అక్కడ ఇన్ని జాబులు చూస్తున్నాను, ఇన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఆ జాబ్ నాకు వస్తో లేదులే, ఇక్కడే మనం ఆలోచిస్తాం కదా, ఆ నెగిటివిటీ పోతుంది, మనలో పాజిటివిటీని జనరేట్ చేస్తుంది. ఇది బోల్ ముద్ర అంటారు. ఈ ముద్రని మనం ఇట్లా చూసినప్పుడు ఇలా రావాలి, ఈ ఆకారం రావాలి. ఈ ముద్రని కనుక ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమయంలో మంచం మీద కూర్చోకుండా వేయాలి. కూర్చోకూడదు, నేల మీద పీట మీద కూర్చోవచ్చు. ఈ ముద్రని కనుక వేస్తే ఖచ్చితంగా వారికి డబ్బులు వస్తాయి. అది ఎట్లా అంటే డబ్బుని కోరకూడదు, డబ్బు వచ్చే మార్గాన్ని వెతికి ఇలా పెట్టుకొని నాకు ఏదైనా మంచి మార్గం లేదా నేను వెళ్ళే మార్గంలో బాగుండాలి, అక్కడ విఘ్నాలు ఉంటే పోవాలి, అన్నీ బాగా జరగాలి, నేను ఏదైనా ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒప్పుకోవాలి, నన్ను కొట్టకూడదు, ఇట్లాగా మనము చేసుకుంటూ ఉంటే మంచి బిజినెస్ మ్యాన్ అమ్మాయినో లేకపోతే ఒక ఎమ్మెల్యే కొడుకునో మనము లవ్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. మార్గం దొరుకుతుంది, మార్గం నేనే చెప్పినట్టున్నాను అట్లా ఆ టైప్లో మార్గం దొరుకుతుంది. ఇకపోతే మంత్రం వచ్చేసి మీకు కుబేర మంత్రం ఉంటుంది, లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుంది. వినాయక స్వామి వారిని ప్రార్థించుకున్న తర్వాత లక్ష్మీ కుబేర మంత్రం చేసేటప్పుడు నవధాన్యాలు ఉంటాయి, ఈ నవధాన్యాలు చేతిలో పెట్టుకోవాలి. నవధాన్యాలు చేతిలో పెట్టుకొని లక్ష్మీ కుబేర మంత్రాన్ని పారాయణం చేసుకోవాలి. 1 నుంచి 7 సార్లు చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత ఆ ఒక ఏవైతే నవధాన్యాలు ఉన్నాయో సజ్జలు కానీ నవధాన్యాలు చేతిలో పెట్టుకుంటాం కదా, అవన్నీ కూడా కోళ్ళకు కానీ పావురాలకు కానీ వేయాలి. అలా వేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు అనేది వస్తాయి. ఆ లక్ష్మీ కుబేర మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయ స్వాహ.
ఈ యొక్క మంత్రాన్ని 1 నుంచి 11 సార్లు చదువుకోవాలి. పక్కన వాటర్ పెట్టుకోవాలి, ఒక పక్కన ఈ నవధాన్యాలు పెట్టుకోవాలి. నవధాన్యాలు అయితే మొక్కుకొని పావురాలకు వేసేయాలి. ఓకే. అప్పుడు 2 రకాల ఇబ్బందులు పోతాయి. పితృదోషాలు పోతాయి, రెండోది నరదిష్టి పోద్ది, డబ్బులు వస్తాయి, మార్గం దొరుకుతుంది. ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు. ఇకపోతే యంత్రాల్లో అయితే కనుక చాలా రకాలు ఉన్నాయి. యంత్రాలు, డబ్బులు వచ్చే యంత్రాలు చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా లక్ష్మీ యంత్రం ఉంటుంది. ఈ లక్ష్మీ యంత్రము ధనధాన్యాలు కూడా తీసుకొస్తుంది. సరస్వతి యంత్రం ఉంటుంది, గాయత్రి యంత్రం ఉంటుంది. ఈ గాయత్రి యంత్రము రియల్ ఎస్టేట్ చేసే ఆఫీసుల్లో కానీ, పంట భూములు పండించుకునేటువంటి రైతులు ఇళ్లలో కానీ, పొలాల్లో కానీ ఇవన్నీ కూడా పాతి పెట్టుకోవడం, ఇంట్లో పెట్టుకోవచ్చు. గాయత్రి యంత్రం ఉంటుంది. ఇలాగ మనం పెట్టుకున్నట్టయితే డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చే మార్గాలు అనేది ఖచ్చితంగా లభ్యపడుతూ ఉంటాయి. మనం ఎంత సంపాదిస్తున్నాం ఏంటి అనేది ఎదుటి వారికి చెప్పకూడదు. ఇలాగ మనకి ఎన్నో రకాల యంత్రాలు అనేది ఉంటాయి. యంత్రాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు మేము అనుకున్నాం అనుకోండి, మేము వేరే రకాలుగా రాస్తాం, చేత్తోనే రాసిస్తాం యంత్రాలు. ఒక పేపర్ మీదే ఇస్తాం. మేము ఏ రాగిల గీగిల మీద కూడా ఏమి ఇచ్చేది లేదు. పేపర్ మీదే యంత్రం రాసి ఇచ్చేస్తాం అనమాట. మేము రాసే యంత్రాలు వేరే ఉంటాయి అన్నమాట. ఇక వేరే వేరే క్షుణ్ణత్రిల యంత్రాలు ఉంటాయి, షణ్ముఖ యంత్రాలు ఉంటాయి, తర్వాత గురువుకి సంబంధించిన దక్షిణామూర్తి యంత్రాలు ఉంటాయి, ఇంకా చాలా రకాల యంత్రాలు ఉంటాయి డబ్బు రావడానికి. లక్ష్మీ కుబేర యంత్రం ఉంటుంది. అవన్నీ కూడా మేము వారి యొక్క పరిస్థితి, గ్రహస్థితి, వారికి జాబ్ కావాలా, బిజినెస్ కావాలా, నరదిష్టి పోవాలా, ఉన్న ఆస్తులు రావాలా, పూర్వీకుల్లో ప్రాబ్లం ఉందా, ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యకు తగ్గట్టుగా యంత్రం రాయాలి. ఇక వారికి వారు చేసుకునేది అయితే కనుక ఈ ముద్ర, ఈ ఒక ముద్ర, మంత్రము, యంత్రం, జపం, గురువుకి సంబంధించిన జపం చేసుకుంటూ ఉండాలి. ఇక వారు ఎప్పుడైనా ఒకసారి సముద్రము లేదా కాలువలు కానీ లేదా నది కానీ ఉంటే అక్కడ స్నానం ఆచరించాలి. ఎవరికైనా సరే బాగలేదు అంటే సముద్ర స్నానానికి వెళ్ళాలి. నాకు చికాగ్గా ఉంటుంది, ఏం అర్థం కావట్లేదు, జాబ్ రావట్లేదు అంటే సముద్ర స్నానానికి వెళ్ళిపోవాలి. సముద్ర స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక 11-15 రోజులకి మళ్ళీ కుదిరి పడతాయి. అన్నీ కూడా అన్నీ దగ్గర అవుతాయి. మళ్ళీ ఎవ్వరు ఎక్కడికి వెళ్ళే పని లేదండి. సముద్ర స్నానానికి వెళ్తే చాలు, సర్వ కర్మలు పోతాయి. ఓకే. అప్పుడు మనకి పాజిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. మనము ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి, ప్రతినిత్యం కూడా వారు స్నానం చేసేటప్పుడు ఈ యొక్క రేగి పళ్ళు ఉంటాయి. ఈ రేగి పళ్ళుకు సంబంధించినటువంటి చూర్ణం కానీ, ఈ రేగి పళ్ళుకి సంబంధించినటువంటి ఆకులు ఉంటాయి. ఆకులు కానీ నీళ్ళలో వేసుకొని కాచి ఆ నీటితో స్నానం చేస్తే వారి దగ్గర డబ్బులు వస్తాయి, నరదిష్టి నరఘోష పోతుంది. అలానే మస్టర్డ్ ఆయిల్, వేప నూనె, నీమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఈ 3 ఆయిల్ కలుపుకొని మనము బాడీకి అప్లై చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి చర్మవ్యాధులే కాకుండా మన మీద జరిగేటువంటి చెడు క్రియలు కూడా పటాపంచలేకపోతాయి. అప్పుడు మనకి కట్టుదిడ్డంగా ఉన్నటువంటి అష్టదిబ్బందులు అన్నీ పోయి డబ్బులు వస్తాయి. అలానే ప్రతి 3 మాసాలకు ఒక్కసారి మోషన్ టాబ్లెట్ వేసుకోవాలి. మోషన్ అవడానికి టాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా. వారికి ఆరోగ్యం సహకరిస్తే వదిలేయాలి, లేకపోతే మోషన్ టాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మన లోపల నెగిటివిటీ లేకపోతే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. ఇలాంటి చిన్న చిన్న క్రియల ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ప్రతినిత్యం కూడా కషాయం ఒకటి తాగాలి. ప్రతి ఒక్కరు తాగొచ్చు. ఆరోగ్యం బాగాలేదు అన్న వాళ్ళు కూడా తాగొచ్చు. ఈ కషాయం ఏంటంటే 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక 4-5 మిరియాలు, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు పత్తా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, వాము ఒక టీ స్పూన్లో 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ఇవన్నీ వేసి దాంట్లో కర్పూరం ఉంటుంది కదా, చిన్నది ఒక చిన్న మోతాదులో ఉప్పు అంత కర్పూరం, సైంధవ లవణం అంటారు, రాక్ సాల్ట్, అది కొంచెం తగినంత వేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ తేనె వేసి ఆ కషాయాన్ని ప్రతినిత్యము సేవించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది ఉదయం సేవించవచ్చు, మధ్యాహ్నం తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీని ద్వారా అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. ఒక లక్ష్మి కాదు, అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఎవరైనా కావాలి అంటే డబ్బు రావాలి కాదు, డబ్బు వచ్చే మార్గాలను వెతకాలి అని కోరుకోవాలి. వాటిలో భాగంగా ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రావట్లేదంటే ఖచ్చితంగా సంప్రదించాల్సింది. తప్పకుండా గురుగారు, మంత్రం, యంత్రం, ముద్ర, శ్వాస ఇవన్నీ ఉపయోగించి డబ్బుని ఎలా పొందొచ్చు అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.